ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాలు. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములు జరిగించుతూ ఉన్నాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఆయన యందు మన కొరకు స్వాస్థ్యము ఏర్పరచనని మనము చూస్తూ ఉన్నాం. మనకొక స్వాస్థ్యమను మాట యూదులలో నుండి వచ్చిన విశ్వాసులైన వారిని సూచించుతూ ఉన్నది. యూదా జాతి యేసు క్రీస్తుని తిరస్కరించి తమ సొంత ఇష్టము నెరవేర్చుట ద్వారా భూ సంబంధమైన స్వాస్థ్యమును వారు పోగొట్టుకునిరి. యూదులలో క్రీస్తునందు విశ్వసించిన కొద్ది శేషము రాబో లోకమందు మహిమాన్విత శాశ్వతమును పొందుదురు. పూర్వము ఇజ్రాయేలీయులు తమ స్వాస్థ్యమును వాగ్దాన దేశము పొందిన రీతిగా క్రైస్తవుల ఆత్మీయ స్వాస్థ్యమును పొందుదురు. క్రీస్తునందుకు మనకు అద్భుతమైన స్వాస్థ్యము ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. మరలా జన్మించుట యేసుక్రీస్తు మృతుల నుండి తిరిగి లేచుట వలన మనకు నూతన జన్మ కలుగును. అంతేగాక రాబోయే జీవితములో దేవుని రాజ్యమును స్వాస్థ్యముగా మనకు అగునని ఆయన పునరుత్థానము ద్వారా నిశ్చయపరచబడి ఉన్నది. అయితే ఈ స్వాస్థ్యము కనాను వంటిది కాదు. కనానులో కలవరములు, ఇబ్బందులు కలవు. యూదుల స్వాస్థ్యము కంటే నేడు విశ్వాసులు పొందబో స్వాస్థ్యము ఎంతో శ్రేష్టమైనది. ఆయన దయచేయి స్వాస్థ్యము అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనది. అది దైవ స్వాస్థ్యం. మరియు క్రీస్తులో మనమే స్వాస్థ్యముగా ఉన్నాం. ఆయన దృష్టికి మనము విలువైన వారం. తన స్వాస్థ్యముల పాలి భాగస్థులముగా మనల్ని ఏర్పరచుకొనడానికి దేవుడు మన కోసము చెల్లించిన విషయం ఆలోచిస్తే, కుమారుడైన దేవుడు తండ్రి మనకిచ్చినటువంటి ప్రేమ కానుకే. ఆయన మనకు స్వాస్థ్యముగా అనుగ్రహించుట శిలువలో తన రక్తమును కార్చి ప్రాణమును పెట్టాడు. కనుక ప్రియమైన వారలారా, నూతన జన్మ పొంది ప్రభు ఇచ్చు స్వాస్థ్యము పొందుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.